నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ 7 PM స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఇక రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు మరికొద్ది రోజులు మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు వారి మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉచిత విచిత్ర తాయిలాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ముందుకెళ్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీలు అమలు చేయడానికి రాష్ట్ర ఖజానా సరిపోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పటికే రాష్ట్రం అప్పులో కూరుకుపోయిందని పార్టీలు అంటున్నాయి. వచ్చే 5 ఏళ్లలో ఈ హామీలు ఏ విధంగా అమలు చేస్తాయనేది అంతు చిక్కిన ప్రశ్నగా మిగులుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. అలాగే మనకి నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఉన్నారు. అలాగే మనకి బీజేపీ నుంచి అధికార ప్రతినిధి దిలీప్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా పుల్లారావు గారు, మరికొన్ని రోజులు అంటే ఒక 5 రోజుల ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో హామీలు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, అలాగే ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు నిజంగా ఇవన్నీ నెరవేరుస్తారా అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఇక ఆర్థిక శాస్త్రవేత్తలు అయితే అసలు అఘాతంలోకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేసే అవకాశం ఎక్కడ? హామీలైతే వరదల్లాగా, వరాల జల్లులాగా ప్రకటిస్తున్నారు. కానీ ఇలాంటి అప్పుడు వీటికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల్లో ఉంది. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అప్పు ఒకసారి మనం చూస్తే 3,57,000 కోట్ల రూపాయలను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బట్ అనధికారికంగా 2,12,000 కోట్ల వరకు అప్పు ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సుమారు దగ్గర 5,69,000 కోట్లు అప్పులో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మిగులు బడ్జెట్గా విడిపోయిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అలివిగాని హామీలను ప్రజలకు ఏ విధంగా నెరవేర్చే అవకాశాలు ఉన్నాయంటారు? అసలు ఈ హామీలు కేవలం ఓట్ బ్యాంక్ని టార్గెట్గా చేయడానికి ఈ హామీలు ఇస్తున్నారా? నిజంగా ఇవి సాధ్యమవుతాయంటారా? ఒకటి, ఇప్పుడు ఇచ్చిన హామీలు చేయొచ్చు, పాతవి కొన్ని కట్ చేసేస్తారు, కొంతమందికి తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అన్నాను, మిగతా పార్టీలు కూడా ఇంతే. రైతు బంధు ఇస్తాం 15,000 అన్నారు, కానీ ఓ మాట అన్నారు 5 ఎకరాలు ఎక్కువ ఉంటే తగ్గించేస్తాం, తీసేస్తాం అన్న మాట కూడా వచ్చింది. ఇంకా మేనిఫెస్టోలో లేదు. అలాగే టీఆర్ఎస్ కూడా మనం తగ్గించేస్తాం రైతులకి, పెద్ద రైతులకి అని ఎక్కడో అంటూ విన్నాను స్పష్టంగా. సో వీళ్ళు చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలు ఈ హామీలు కొద్దిగా అయినా సింబాలిక్గా అయినా తీర్చాలి. 50 లక్షల మంది ఉంటూ 20 లక్షల మందికైనా ఇచ్చేస్తారు. మిగతా 30 లక్షల మందికి గుడ్ బై. తర్వాత ఉన్న సర్వీసులు కొన్ని కట్ ఆఫ్ చేస్తారు, ఆస్తులు అమ్మేస్తారు, అప్పులు తీసుకొస్తారు. ఇష్టం వచ్చిన అప్పు తీసుకురావచ్చు. ఆర్టికల్ 293 రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ఇస్తే డబ్బులు తెచ్చుకోవచ్చు, అప్పు తెచ్చుకోవచ్చు, ఇచ్చేవాడు ఉంటే. ఇదంతా మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్తారండి ఇలాగంటే? ఈ 5-10 సంవత్సరాలు బట్టి ఇలాంటి హామీలు కాంపిటీషన్ దేశవ్యాప్తంగా జరిగిపోతుంది. దేశవ్యాప్తంగా ఎవరు ఎక్కువ ఇస్తా మాకు ఓటు వేయండి అని జరిగిపోతుంది. అందువల్ల ఇది ఒక రోజు తప్పకుండా భారతదేశాన్ని చాలా వెనక్కి తీసుకెళ్ళిపోతారు. మీకు ఈవేళ మొన్న చూస్తున్నారు, అర్జెంటీనా అనే దేశం 100 సంవత్సరాల క్రితం ప్రపంచంలో హైయెస్ట్ ఇన్కమ్ ఉండేది అర్జెంటీనా. గత 50 సంవత్సరాలు చాలా అప్పుల్లో పడిపోయి 50 సంవత్సరాలు బయటికి రాలేకపోతుంది. పేద దేశం కింద లెక్క అయిపోయింది. అందువల్ల మనకి ఎన్ని సంవత్సరాలు ఇలా జరుగుతుంది? కానీ నాకు హోప్ మాత్రం లేదు. ఒక క్రైసిస్ వస్తుంది. క్రైసిస్ అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ రాగానే వ్యాపారాలు పడిపోతాయి, సేవింగ్స్ తగ్గిపోతాయి. 5-10 సంవత్సరాలు పడుతుంది. వెంటనే ఒక్కరోజు జరిగే పని కాదు ఇది. ఎందుకంటే భారతదేశం చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ. మనకి ఇతర దేశాల నుంచి ఎంతో మంది పనిచేసి డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి అది కనపడిన బలం. అందువల్ల ఇది మంచి పరిస్థితి కాదు. ఎలక్టరేట్ కూడా ఏం మారట్లేదు. నాకేమి ఇస్తావు ఎలక్షన్ రోజు తర్వాత? ఎలక్షన్ రోజు కూడా కావాలి కదా. కాదని చెప్తే నేను నమ్ముతానా? మీరు నమ్ముతారా? ఎలక్షన్ రోజు డబ్బు కావాలి, ఎలక్షన్ నెల మొదలు డబ్బులు కావాలి. సరే, డబ్బు ఉన్న వాళ్ళు పోటీ చేస్తున్నారు, పర్వాలేదు. తర్వాత ఎవరు ఎక్కువ ఇస్తారు?
ఎవరేం ఫ్రీగా ఇస్తా ఆ లెక్క మీద పడిపోతున్నా. ఇది ఒక ధనం ఉన్న దేశం కాదు కదా. ప్రపంచంలో మనం 5వ స్థానం ఉన్నాం, కరెక్ట్, అన్ని దేశాల కంటే. కానీ మనకి జనాభా 150 కోట్లు ఉన్నారు కాబట్టి ఆ దేశం ఆదాయం ఎక్కువ కనబడుతుంది. కానీ ఇండివిజువల్గా మన ధనం అంత కాదు, ఆదాయం అంత కాదు. ప్రపంచం లెక్కలో 100, 90 ఆ లెక్కల్లో ఉన్నాం మనం. అంత ధనం ఉన్న దేశం కాదు. ఇలా ఎలాగిస్తావు ఫ్రీగా? అమెరికాలో ఎలాగిస్తున్నావు? ఈ బ్రిటన్లో ఇవ్వటం లేదు. అలాంటి ఆరోగ్యశ్రీలు ఉన్నాయి, అలాంటి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. ఫ్రీ ఫుడ్ 80 కోట్ల మందికి, స్కాలర్షిప్స్ ఫ్రీ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నారు. ఇలాంటి చేయొద్దంటారా అంటారు నన్ను తిరిగి మిత్రులు. చేయమంటాను నన్ను. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అంటే హైదరాబాద్, తెలంగాణ మన దేశంలో చాలా అదృష్టమైన రాష్ట్రం. ప్రతి సంవత్సరం పన్నులు పెరుగుతూ వస్తున్నాయి, జిఎస్టీ పెరుగుతూ వస్తుంది. అంటే ఏదో గవర్నమెంట్ చేశారు, గవర్నమెంట్ వల్ల రాజకీయ నాయకులు కాదు, జనాభా పెరుగుతున్నారు హైదరాబాద్లో. అంటే పుల్లారావు గారు ఈ ట్యాక్స్లు అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇప్పుడు అపోజిషన్లో ఉన్నవి కానీ పెరగబోయే ట్యాక్స్లు, ప్రజలు కట్టబోయే ట్యాక్స్లని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ హామీలు ఇచ్చారంటారా? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతాయని మీరు చెప్తున్నారు. ఎస్, ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి దేశం కంటే ఎక్కువ రేట్లో తెలంగాణలో పెరుగుతుంది. ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, జిఎస్టీ కడుతున్నారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు, ఎక్కువ పెట్రోల్ వాడుతున్నారు, దాని ట్యాక్స్ కడుతున్నారు, స్టేట్కి కడుతున్నారు, సెంట్రల్కి కడుతున్నారు. ట్యాక్సెస్ పెరుగుతున్నాయి, మేము ఖర్చు పెడతాం. ఇది తీసుకొచ్చిన ఆదాయం ఏం లేదు. ఆటోమేటిక్గా ప్రైవేట్ కంపెనీస్ తర్వాత నేను మాట చెప్తున్నా, ఆర్థిక వ్యవస్థ కొద్దిగా చదువుకున్నావడం కాబట్టి మిత్రులు 2 లక్షల ఉద్యోగాలు వేసేస్తా ఉన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగస్తులకు పనులు ఉన్నాయా చెప్పండి? ఒక్కో మనిషికి జీతం, రిటైర్మెంట్ పెన్షన్ ఎంతో తెలుసా? ₹1,00,000 నెలకు వస్తుంది. మీరు జీతం వాడికి 50,000 ఇస్తున్నారంటే వాడి ఫెసిలిటీస్తో ప్యూన్ అవునాయి, కానిస్టేబుల్ అవునాయి, 1,50,000 నెలకు వాడి మీద ఖర్చు పెడుతున్నారు. అంత పని ఉన్నదా? మీకు పని నాకు చూపెట్టండి. ఇప్పుడంతా కంప్యూటరైజేషన్ అయిపోయి, లోకల్గా అయిపోయి, పట్టణాలకు జనం ఎక్కువ వచ్చేస్తున్నారు. ఈవేళ తెలంగాణ ప్రజలు 50% జనాభా పట్టణాల్లో ఉన్నారు, తగ్గిపోతున్నారు పల్లెటూరులో. కానీ నువ్వు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు జీతాలు? హిమాచల్ ప్రదేశ్ ఉన్నది, వాళ్ళకి బడ్జెట్కి జీతాలకి సరిపడుతుంది, రెవెన్యూ ఖర్చు. సెంట్రల్ గవర్నమెంట్ అది సీమాలో ఉన్న రాష్ట్రం, సైన్యానికి అవసరం కాబట్టి సబ్సిడీ ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్కి, ఉత్తరాఖండ్కి, అస్సాంకి, జమ్మూ కాశ్మీర్. సో ఇది మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఎస్ ఇవ్వండి, కానీ మీరు అడిగిన ప్రశ్న ఇది ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఇవ్వద్దంటారా ఉద్యోగాలు అడగవచ్చు. అలాగట్లేదే, 2 లక్షల మందికి ఆ పని ఉన్నదా? చేసే పని చేసేవాళ్ళు చాలటం లేదా? దేని మీద పెడతారు వీళ్ళని? సో చాలా నేను బాధపడి ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి చక్కగా జనం సెటిల్ అవుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిటైర్ అయిపోతున్నారు, వైద్యానికి వస్తున్నారు, ప్రయాణం చేయడానికి హైదరాబాద్ వస్తున్నారు. ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పట్టణం లేదు. కర్ణాటకలో ఈస్టర్న్ కర్ణాటక నుంచి అందరూ ఇక్కడికే వస్తున్నారు హైదరాబాద్. సో అందువల్ల ఇది ఏదో మన విద్యని మీరు నాయకులు చేస్తే ఒక రోజు మాత్రం దీని మీద దెబ్బ వస్తుంది, దేశమంతా దెబ్బ వస్తుంది. ఇది ఇలా చేస్తా పోతే నేను చెప్పండి 2.5 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వేస్తారు. ఓకే పుల్లారావు గారు, చెప్పండి. పుల్లారావు గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. నర్సయ్య గౌడ్ గారు, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారం మాకు కట్టబెడితే, కేంద్ర ప్రభుత్వంలో అధికారం కట్టబెడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కాకపోతే మొత్తంగా అసలు అవన్నీ చూసుకుంటే ఉన్న ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి. కానీ 2 లక్షలు అని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అదే రీతిలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే 2 లక్షల ఉద్యోగాలు హామీ అంటూ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. అసలు 2 లక్షల ఉద్యోగాలు అనేవి ఇవ్వడం ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? గవర్నమెంట్ మొత్తం చూసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయా? మేడం వాయిస్ క్లియర్ ఉందా? ఓకే అండి, క్లియర్ ఉంది, చెప్పండి.
ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ఏడాదికి అది కూడా ఇప్పటిదాకా పుల్లారావు గారు చెప్పినటువంటి విషయాలు నేను విన్నాను. అయితే నేనేమంటున్నా, ఇక్కడ బడ్జెట్ ఇప్పుడు ప్రకటించినటువంటి ఉచిత హామీలకు టిఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ప్రకటించినటువంటి హామీలకు సరిపోతుందా అనేదే అసలు ప్రశ్న. అయితే ఏమంటున్నా, ఇప్పుడు 2014 లో ఉన్నటువంటి బడ్జెట్ వేరు, 2023లో 2,90,000 పైచిలకు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. 2,90,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇప్పుడు వచ్చేసరి 3 లక్షల కోట్లు దాటుతుంది. అంటే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్స్పర్ట్స్ ను తీసుకుని ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఆలోచించిన తర్వాత, ఫీజిబిలిటీ ఉంది అన్న తర్వాత మాత్రమే ఈ 6 గ్యారెంటీలు కానీ లేకపోతే ఈ ఉద్యోగాల కల్పన కానీ ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. ఏదో గుడ్డిగా వాళ్ళు ఇదన్నారు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ అంటామన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఎందుకంటే 138 సంవత్సరాల పార్టీ, దాంట్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మేధావులు ఉంటారు. వాళ్ళందరూ ఆలోచించిన తర్వాత దీన్ని చేయగలుగుతాము, ఎలా చేయగలుగుతాం అనే ఒక స్ట్రాటజీ మీద డిసైడ్ అయ్యి ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా 100కు 100% ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ప్రజలకు, అవి ఖచ్చితంగా ఫస్ట్ క్యాబినెట్ లోనే 6 హామీల మీద సంతకం పెడతారు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందని ఇవాళ కూడా రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ ఒక చిన్న అంశాన్ని కూడా మనం గమనించాలి. ఏంటి అంటే, ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ లో కొన్ని హామీలని ప్రకటించడం జరిగింది కాంగ్రెస్. కాకపోతే ఎప్పుడైతే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఇచ్చిన హామీలకి తిలోదకాలు పలికారు. కనీసం కరెంటు, నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కర్ణాటక ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు ఈ హామీలని తెలంగాణలో ప్రజలు ఎందుకు నమ్మాలి? స్వప్న గారు, ఇదంతా కట్టుకథ. ఎందుకంటే అక్కడి వాళ్ళను తీసుకొచ్చి, కర్ణాటక బార్డర్ లో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ కి అనుకూలంగా వీళ్ళన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళంతా చేస్తా ఉన్నారు. అక్కడికి పోయి వాస్తవమైన గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంతా కరెక్టే ఉంది. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామన్న ఆలోచనతోటి కరెంట్ ఇస్తలేదు, అవి హామీలు చేస్తలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ 100% వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ అడ్వాంటేజ్ కొరకు ఈ తప్పులను చెప్తా ఉంది. పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు చేపిస్తా ఉంది. నేను ఇదే బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నా, వీళ్ళు ఇంతకు ముందు సెకండ్ సారి కానీ ఫస్ట్ సారి కానీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? దళిత బంధు అన్నారు. నేను ఒక డేట్ కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆగస్టు 19, 2014 రోజున ఒకే రోజు కుటుంబ సమగ్ర సర్వే అని నిర్వహించినప్పుడు ఈయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే 1,70,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయన్నప్పుడు వారికి మీద అప్పుడు దళిత బంధు ఎందుకు పెట్టలేదు? 2వ టర్మ్ లో ఎందుకు పెట్టిరు? పెట్టిన తర్వాత ఎందరికి ఇచ్చిండ్రు? మొత్తము డొల్ల కదా. కాబట్టి ఇలాంటి హామీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం అంటే హాస్యాస్పదం కదా. మేము కర్ణాటకలో చేస్తా ఉన్నాం, ఇవే 6 గ్యారెంటీలు ఇప్పుడు తెలంగాణలో కూడా ఖచ్చితంగా చేస్తాం. ఇందులో అనుమాన పడవలసిన అవసరం లేదు. ప్రజలకు లేని అనుమానాలు క్రియేట్ చేయడానికి పేడ్ ఆర్టిస్టులతోటి చేస్తా ఉన్నారు. ఇక రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఈ బడ్జెట్ సరిపోదు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలకు ఇంకో 1,000-500 పెంచి మీరెట్లా ప్రకటించారు? మరి మీరు ఎలా చేస్తానంటున్నారు? మమ్మల్ని ఎలా చేయలేమంటున్నారు? ఇప్పుడు 15,000 రూపాయలు మేము చెప్తా ఉన్నాం. మేము రైతు భరోసా 15,000 రూపాయలు చెప్పినాం. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? 16,000కు పెంచుతామని చెప్తా ఉన్నారు. మేము 500కి ఇస్తాం సిలిండర్ అంటే వాళ్ళు 400కి ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము 4,000 పెన్షన్ ఇస్తామంటే మేము 5,000 వరకు పెంచుతాం. అంటే మీకెట్లా వస్తుంది బడ్జెట్? మరి మమ్మల్ని ఎట్లా అంటా ఉన్నారు? అంటే మీరు చెప్పేది అబద్ధాలే కదా. మేము చెప్పేది మేము మీకంటే తక్కువ చెప్పినాం. మేము ఖచ్చితంగా నెరవేర్చాలని ఒక కమిటీ ద్వారా, ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా వచ్చినటువంటి ఇండికేషన్ తోటి ఇచ్చినటువంటి ఈ హామీల కంటే 2 రూపాయలు ఎక్కువ చెప్పి మీరు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక దొంగ అని అరిచినట్టున్నది. మీరు చేయరు, కాంగ్రెస్ పార్టీని చేయనియరు. మీరు ఏమి చేసినా మీరు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా మీరు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా కట్టి మిమ్మల్ని అందరినీ కట్టగట్టి అందులో పెట్టే రోజు ఖచ్చితంగా వస్తా ఉంది. ఈ రోజు 3,016 అని నిరుద్యోగ భృతి చెప్పారు కదా. ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదు కదా. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ కూడా 5,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు కదా. మరి మీరాండి మమ్మల్ని అనేది? మీరు ఇచ్చిన హామీలే తుంగలో దొక్కిరు. బీసీ బంధు అన్నారు. ఇంకొకటి మేడం, రీసెంట్ గా జరిగిన ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్
ఇది రైతు బంధు పైసలు వేస్తాం ఎన్నికల ముందట మాకు ఓటర్లు మా వైపు రావడానికని అనుమతి కోరిరు కానీ మరి బీసీ బంధుకి ఎందుకు కోరలే, లేకపోతే ఈ దళిత బంధుకి ఎందుకు కోరలే, లేదు అని అంటే 3016 నిరుద్యోగ భృతికి ఎందుకు కోరలే? ఇవన్నీ ఎక్కడే అండి? అంతే ఎన్నికల రాజకీయము, ప్రజలను ముంచే రాజకీయం మాత్రమే తెలంగాణలో కేసీఆర్ చేస్తుడు తప్పితే వాస్తవాలు లేవు. కాబట్టే ఈ రోజు 78 సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతా ఉంది. కేవలం 29 నుంచి 30 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ కి వస్తా ఉన్నాయి. 3 నుంచి 4 సీట్లు బీజేపీకి వస్తాయి. సిర్పూర్, కాగజ్ నగర్ ఆర్ఎస్పీకి వస్తుంది. అంతవరకే తప్ప మిగిలినది క్లారిటీ తోటి ఉన్నారు ప్రజలు. నేను గ్రౌండ్ లో తిరుగుతూ నర్సయ్య గౌడ్ గారు రీసెంట్లీ మీరు పార్టీ చేంజ్ అయ్యారు. గత పార్టీలో ఏంటి మీకు ఇబ్బంది, ఎందుకు మీరు పార్టీ చేంజ్ అవ్వాల్సి వచ్చింది? అయితే మేడం నేను మొదటి నుండి కూడా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ నుంచి వచ్చిన మాట వాస్తవం. నేను ఒక్కసారైనా ఎమ్మెల్యేగా పువ్వు గుర్తు మీద పోటీ చేయాలని అనుకున్నాను. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. నాకు పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించిన, గౌడ్స్ కి ఇస్తానన్నది, బీసీలకు ఇస్తానన్నది. నేను పోయి నామినేషన్ వేసిన తరువాత 3 లక్షల పైచిలకు బీసీ ఓటర్లు ఉన్నటువంటి మేడ్చల్లో ఓసీ అభ్యర్థిని చివరి మూమెంట్ లాస్ట్ 10th నాడు బీఫామ్ ఇచ్చారు. ఆయన కూడా 1 year కింద జైన్ అయ్యిండు. ఆయనకు అంటే మామూలుగా 10,000 నుంచి 15,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. మరి చాలా బాధపడ్డాను. అయితే నేను వేసినటువంటి నామినేషన్ నేను వెనుకకు తీసుకోలేదు కాబట్టి టెక్నికల్ ఐఎమ్ సస్పెండెడ్. కాబట్టి నాకు విజిల్ గుర్తు సింబల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాను. కాకపోతే ఇక్కడ మేడ్చల్లో బీసీ బిడ్డ వజ్రేష్ యాదవ్ గారు బీసీ బిడ్డ కాబట్టి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది కాబట్టి నాకు పడే 2-3 వేల ఓట్లు చీలి ఆయన ఓటమి పాలైతే నా వల్ల అవుతారన్న ఆలోచనతోటి నేను ఎట్లాగో దీని తర్వాత కూడా నేను ఏదో పార్టీలో చేరాలి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్రోచ్ అయ్యాను. కాబట్టి నేను ఖచ్చితంగా అందులో చేరి వాళ్ళకు నేను మద్దతు చేస్తాను. నా విధులు గుర్తుకు నేను ఇది మనం ప్రచారం చేయట్లేదు. అంటే ఇది ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే నేను మారినా కానీ నేను బీజేపీ పార్టీ నుంచి కావాలని వచ్చి చేరినోని కాదు. వాళ్ళు టెక్నికల్ ఐ వాజ్ సస్పెండెడ్. ఎందుకంటే నేను అఫీషియల్ క్యాండిడేట్. ఓకే, అన్మ్యూట్ చేయండి నర్సయ్య గౌడ్ గారు, అన్మ్యూట్ చేయండి. అయితే నేనేమంటున్నానంటే నేను అంటే టెక్నికల్లీ సస్పెండ్ అవుతున్నాం కాబట్టి తర్వాత నేను కంటిన్యూ అవుతా ఉన్నా. నేను ఖచ్చితంగా కంటిన్యూ అవుతున్నా కాబట్టి అంటే మీరు ఆశించిన స్థానంలో మీకు టికెట్ రాలేదు కాబట్టి మనస్తాపం చెంది మీరు పార్టీ మారారు, అంతేనా? అంతే తప్ప కావాలని నేను చేసింది. ఒకవేళ టికెట్ ఇచ్చుంటే మీరు అక్కడే ఉండేవారా? నేను టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా పోటీ చేసి నేను జవాబు చెప్తాను. అవకాశం ఇవ్వండి నరసయ్య గౌడ్ గారికి, నేను జవాబు చెప్తాను. ఆయన కంటే బాగా నేను మాట్లాడొచ్చా? చెప్పండి పుల్లారావు గారు. నేను మాట్లాడతా. మంచి పని చేశాడు, మంచి పని చేశాడు. ఎందుకంటే ఆల్ రైట్, మీరు మాట్లాడండి. ఓకే అండి, ఓకే పుల్లారావు గారు. సరే, మన మిత్రుడు మాట్లాడతా, అంత తర్వాత చెప్తాను. ఓకే, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. మనకి దిలీప్ గారు కూడా ఉన్నారు. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా హామీల విషయంలో ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీ హామీలు అయితే ఇస్తుంది. కాకపోతే ఈ హామీల అంశాలు బీజేపీ ఒకంత వెనకపడింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొదటి నుంచి అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి స్థానాలు డిక్లేర్ చేసే అంతవరకు, అలాగే ఇప్పుడు చూస్తే ఈ హామీల విషయంలో కూడా బీజేపీ ఒక అడుగు వెనకలే ఉంది. మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టోలు ప్రజలకు ఇవ్వాలనుకున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి బీఆర్ఎస్ చూసుకుంటే 50,000 కోట్లు ఎక్స్ట్రా పడుతుంది. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసుకున్నట్లయితే 80,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఎక్స్ట్రా బడ్జెట్లో ఆడే అవకాశాలని, మొత్తం ఇప్పుడు బీజేపీలో చూస్తే 11,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఏంటి మీరు ప్రచారంలో వెనకబడ్డాం కదా అని చెప్పేసి మేనిఫెస్టోలు కూడా వెనకబడుతున్నారా? అసలు ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక పక్క పార్టీలు ఇన్ని హామీలు ఇస్తుంటే బీజేపీ ఎందుకు స్తబ్దుగా ఉందంటారు? నమస్కారం అండి. నమస్తే. మా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న గురువు గారు పుల్లారావు గారికి నమస్కారం. నిన్న మొన్నటి దాకా నరసింహ మా పార్టీలోనే ఉన్నారు, సహచరులుగా ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అయితే ఇప్పుడు మనం ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నామండి. ఎన్నికల మేనిఫెస్టో అనేది చాలా విశదీకరించిన వ్యక్తి పుల్లారావు గారు. వారు దాన్ని అనలైజ్ కూడా చేసింది. పెద్దలు వారేమి ఒక పార్టీకి
ఒత్తాసు వాళ్ళకే విధంగా ఎప్పుడు కూడా అనలైజ్ చేయరు. వారు వాస్తవాలనే అనలైజ్ చేస్తారు. అది ఏ పార్టీ అయినా, ఏ పార్టీ బాధపడ్డా, ఏ అంటే పార్టీ దిలీప్ గారు ఇక్కడ వాస్తవంగా అనలైజ్ చేశారని మీరు చెప్తున్నారు. పుల్లారావు గారు ఒక విషయం చెప్పారు మనకి. నరసయ్య గౌడ్ గారు ఎందుకు పార్టీ మారారంటే మంచి పని చేశారని చెప్పారు. అయితే అది మరి బీజేపీ పార్టీ మంచిది కాదనా, లేకపోతే పార్టీలో ఉన్న సిద్ధాంతాలు మంచివి కాదనా, మరి మంచి పని చేశారని మనకి పుల్లారావు గారు అండంలో ఆంతర్యం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆయన కరెక్ట్గా అనలైజ్ చేస్తారని మీరు డిక్లేర్ చేశారు. మరి లేదు, నేను అదే చెప్తున్నానండి. నా పేరు దిలీపాచారి. నేను నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నా. లాస్ట్ టైం నేను పోటీ చేసిన బీజేపీ నుంచి. ఈసారి నాకు టికెట్ రాలేదు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. లేని జనసేనకు టికెట్ కేటాయించొద్దని చెప్పి నేను కూడా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేసిన వ్యక్తినే. కానీ చివరాఖరికి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ సిద్ధాంతానికి నిబద్ధతతో కట్టుబడ్డ వ్యక్తిని కాబట్టి, విలువలు కలిగిన రాజకీయాలు చేయవలసిన వ్యక్తిని కాబట్టి, విలువలు నెలకొల్పాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి నేను అదే పార్టీలో కొనసాగుతున్నా. అది నా సిద్ధాంత నిబద్ధత. నరసయ్య గౌడ్ గారు నేను చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, బీజేపీలో పనిచేసిన. నాకు టికెట్ ఇవ్వలేదు కనుక నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన. అంటే దిలీప్ గారు ఇప్పుడు ఏమంటారు మీరు? నరసయ్య గౌడ్ గారికి నిబద్ధత లేదు అంటారా? నిబద్ధత లేదు అంటారా? నరసయ్య గౌడ్ గారికి ఒక పార్టీ మీద, పార్టీ సిద్ధాంతాల మీద నిబద్ధత లేదు అని చెప్దాం అనుకుంటున్నారా? క్వైట్ న్యాచురల్ కదండి, వారే చెప్పారు కదా. ఇప్పుడు వారు మీరు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పారు? స్ట్రేట్ ఫార్వర్డ్ గా అడిగారు. మీకు సీట్ వచ్చింటే మీరు పోటీ చేసే వాళ్ళ అదే పార్టీలో ఉండేవారా అని చెప్పి, అదే పార్టీలో ఉండి పోటీ చేస్తుంటే అని చెప్పారు. అప్పుడు పోటీ చేస్తుంటే అదే పార్టీలో ఉంటే బీజేపీ సిద్ధాంతం గురించి మాట్లాడతాడా? ఈ రోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ సిద్ధాంతం, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడతాడా నరసయ్య గౌడ్ గారు? వారం రోజుల లోపల ఇంత ట్విస్ట్ వస్తుందా? కనుక పుల్లారావు గారు చెప్పింది చాలా బెటరు. ఎందుకంటే వారికి సిద్ధాంత నిబద్ధత లేదు కాబట్టి మీరు బెటర్ మారింది, పార్టీ మారిందే బెటరు. ఆ నిబద్ధత లేకుండా పార్టీలో కొనసాగడం లాభం లేదు కదా అని చెప్పాడు. కాదు, మీరు అలాగంటే ఎలాగా నన్ను మాట్లాడిన వాళ్ళు మీరు చెప్పండి. పుల్లారావు గారు మీరు ఎలా అంటారు చెప్పండి. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఉండండి. దిలీప్ గారు ఫ్లో మిస్ అవుతారంట, విందాం ఒకసారి. చెప్పండి దిలీప్ గారు. నేను ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడుతానండి. ఎన్నికల మేనిఫెస్టో అనేది ఈ రాజకీయ పార్టీలకి ఇంతకు ముందు ఖురాను, బైబిల్, భగవద్గీత అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జనాలని మోసం చేయడం కోసం, జనాలని మభ్యపెట్టడం కోసం, మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం కోసం, ఓట్లు వేసుకున్నాక అధికారం చేజిక్కించుకోవడం కోసం, అధికారం చేజిక్కించుకున్న తర్వాత నిరభ్యంతరంగా సిగ్గు లజ్జ అనేది లేకుండా మొత్తము గంగలో పాతిపెట్టి వీరు అధికారాన్ని అనుభవించడం కోసం మాత్రమే ఎన్నికల మేనిఫెస్టో అనేది తీసుకొని వస్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, ఓకే దిలీప్ గారు ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఏవైతే అంశాలను పొందుపరుస్తారో వాటిని ఆచరణలో వచ్చేసరికి నీళ్ళు వదిలేస్తున్నారు, తిలోదకాలు పలుకుతున్నారు. ఒక సంవత్సరం కొన్ని వాళ్ళు ఇచ్చిన హామీలో కొన్ని నెరవేర్చినప్పటికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో రెండవ సంవత్సరానికి వచ్చేసరికి ఆ లబ్ధిదారుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. మూడో సంవత్సరం వచ్చేసరికి ఇంకా తగ్గిస్తున్నారు. అంటే లేనిపోని కారణాలు పెట్టి బడ్జెట్ని తగ్గించుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాకపోతే ఏ మేనిఫెస్టో కూడా కరెక్ట్ కాదు అని మీరు చెప్పారు. ఓకే, అగ్రి చేద్దాం. కాకపోతే బీజేపీ మేనిఫెస్టో ఎంతవరకు సాధ్యమైంది? లాస్ట్ టైం బీజేపీ మేనిఫెస్టోలో కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా బీజేపీ చెప్పడం జరిగింది. అలాగే స్విస్ బ్యాంక్లో దాచిన అమౌంట్ ఏదైతే ఉందో నల్ల ధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? ఇలాంటివి కోకొలలు బీజేపీ ఇచ్చినాయి. మరి బీజేపీకి కూడా హామీలు నెరవేర్చలేదు కదా, నిబద్ధత ఉందంటారా మేనిఫెస్టోలు ఇవ్వడంలో? స్వప్న గారు చెప్పండి. మీరు యాంకర్ గా మీరు క్వశ్చన్ అడగడంలో తప్పు లేదు. కానీ ఆరోపణ చేసే విధంగా ఇంకొక పార్టీ ప్రత్యర్థి పార్టీ లాగా మీరు మాట్లాడకండి దయచేసి.
ఇది మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు బీజేపీలో. దిలీప్ గారు, దిలీప్ గారు వీటిని కొట్టిపారేసే ప్రయత్నం చేయకండి. దిలీప్ గారు, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల్ని అడిగినా తెలిసే అంశాలు ఈ రెండు కూడా. మేజర్ ఇష్యూస్ ఈ రెండు మేజర్ ఇష్యూస్. నేను మాట్లాడుతున్నది అందరికి పోవాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పండి. నన్ను గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ ప్రతి సందర్భంలో, ప్రతి చర్చ సందర్భం లోపల 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్ లో వేసిన నల్లధనాన్ని తీసుకొని వచ్చి మీ అకౌంట్ లో వేస్తున్నారు, ఎక్కడ పోయిందని చెప్పి ఇది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా మళ్ళీ బసిబూసి మారేడుకాయ చేసే విధంగా భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే విధంగా అడుగుతున్నారు. కానీ ఎక్కడ కూడా మా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల వాగ్దానంగా నరేంద్ర మోడీ గారు కానీ స్విస్ బ్యాంక్ లో వేసిన. ఓకే దిలీప్ గారు, దానికి సంబంధించి లైవ్ విజువల్స్ మనం ఆల్రెడీ చూసాము, మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. దాన్ని మీరు కొట్టిపారేసే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా ఏదైతే నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తామన్నారో అది ఆన్ విజువల్స్ మనకు ఉన్నాయి. ప్రూఫ్స్ దిలీప్ గారు ఆన్ విజువల్స్ ఉన్నాయి. మీరు ఏ విజువల్స్ చూసిర్రో మాకు తెలియదు, కానీ నేను చెప్పిన అంశం చెప్తా ఉన్నా. నేను చెప్పండి. 10 సంవత్సరాల నుంచి మళ్ళీ చెప్తున్నాం. ఆ దురదృష్టం ఏంటంటే మళ్ళీ చెప్పాల్సిన కర్మ పట్టింది మాకు. మీలాంటి మేధావులు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా, అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా అడిగితే మేము ఏం చేయలేము. మళ్ళీ కూడా చెప్తున్నా, మీ ద్వారా ప్రేక్షకులకు కూడా చెప్తా ఉన్నాం. ఏమని అన్నామంటే స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వస్తే ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ లో ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయల వస్తది అనే విషయాన్ని ఓకే వచ్చిద్ది అనే విషయాన్ని కన్వే చేయబోయారు, కానీ ఇస్తామని అయితే చెప్పలేదంటారు. స్విస్ బ్యాంక్ లో అని చెప్పినాం, కానీ మీ బ్యాంక్ అకౌంట్లలో వేస్తామని చెప్పలేదు. ఓకే వచ్చిద్ది అని చెప్పారు కానీ ఇస్తామని చెప్పలేదంటారు, అంతేనా? ఇస్తామని చెప్పలేదు, వచ్చిద్దని. మరి తెచ్చారా దిలీప్ గారు? మరి తీసుకొచ్చారా? ఎంతవరకు వచ్చాయి మరి తీసుకురావడం? కాదండి, ఎన్నికల మేనిఫెస్టో మీ దగ్గర ఉంటది, గూగుల్ చేస్తే ఇప్పటిదాకా ఇప్పుడు మీకు ఒక క్షణంలో. ఓకే నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు దిలీప్ గారు, ఎంతవరకు వచ్చింది ఆ ప్రాసెస్? ఏమన్నా కొంచెమన్నా కదిలిందా? పోనీ సరే ప్రజలకు ఇస్తామని లేదు, తెస్తామన్నామని చెప్పారు, ఓకే రైట్ ఒప్పుకుందాం. మరి ఎంతవరకు వచ్చింది? నెరవేర్చారా? 9 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది బీజేపీ కేంద్రంలో. అంతకంటే మేము చెప్పిన దానికంటే ఎక్కువ నెరవేర్చినాం. ఇలా ఏ విధంగా నెరవేర్చినాం అనేది మీకు గణాంకాల ఓకే దిలీప్ గారు మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నర్సయ్య గౌడ్ గారు, ఓకే నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తుందని అన్మ్యూట్ చేయండి. కనుక మీరు దాని గురించి చింత వలదు. భారతీయ జనతా పార్టీ పైన ప్రతి భారతీయుడు నమ్మకం ఉంచిండు. నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రతి మాట పైన నమ్మకం ఉంది. ఓకే దిలీప్ గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. పుల్లారావు గారు, మొత్తంగా ఇప్పుడు ఈ హామీలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంత భయాన్ని కలిగిస్తున్నారు. కేవలం ఇచ్చుకుంటూ పోతే, అభివృద్ధి అనేది పక్కదారి పడితే, అప్పుల రాష్ట్రంగా మారితే తర్వాత భావితరాల భవిష్యత్తు ఏంటి? వారు అప్పులు తీర్చడానికి ఏం చేయాలి? అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని ఏ విధంగా ఒక ఒడ్డుకు తీసుకురావాలి? అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి కన్నా సంక్షేమ పథకాలకి ఎక్కువ బడ్జెట్ కేటాయించిన సందర్భాలు మనం చూస్తున్నాం. మరి అభివృద్ధి లేకుండా, ఆదాయ వనరులు లేకుండా కేవలం సంక్షేమాలు ఇచ్చుకుంటూ పోతే ఎక్కడ నుంచి మనకి ఈ సోర్స్ అనేది వస్తుందంటారు? ఒకటి, ఇందాక నరసయ్య గౌడ్ గారిని ఒకే సెంటెన్స్, మంచి పని చేశాడు, నీ ఉద్యోగం ఇష్టం లేకపోతే మారొచ్చు. పార్టీలు వేరే అలయన్సెస్ పెట్టుకుంటున్నాయి కదా, వాళ్ళు చేయొచ్చా? మనుషులు చేయకూడదా? చెప్పండి. పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ కలుపుకొని పోవచ్చు. ఒక మనిషి పార్టీ వదిలేస్తే తప్పు లేదు. మంచి పని చేసావు. శ్రావంతి మంచి పని చేశారు నేను చెప్తున్నా. సరే, అంతవరకు చెప్పాక ఆ డిబేట్ ఆ సబ్జెక్ట్ మీద కాదు. కాబట్టి ఒకటి, ఇందాక నరసయ్య గౌడ్ గారు అంటున్నారు ఏదో ఎక్స్పర్ట్స్ కూర్చున్నారు. నరసయ్య గౌడ్ గారు అంటున్నారు ఎవరయ్యా ఎక్స్పర్ట్స్? అక్కడ సరదాగా అడుగుతుందా? చిదంబరం ఎక్స్పర్టా?
చిదంబరం ఎక్స్పర్టా, జయరాం రమేష్ ఎక్స్పర్టా, అలాగే అరుణ్ జైట్లీ ఎక్స్పర్టా, దిలీప్ గారు, లేకపోతే నిర్మలా సీతారామన్ ఎక్స్పర్టా? కాదు. వీళ్ళెవరు? మన్మోహన్ సింగ్ తర్వాత కరెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మనకు దొరకలేదు. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఫస్ట్ 5 years బాగా చేశాడు. సెకండ్ 5 years పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టి చేసి సోనియా గాంధీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 2014లో ఎందుకు ఓడిపోయింది అంటారు గౌడ్ గారు? కాంగ్రెస్ పార్టీ 2009 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నది, కానీ స్టీరింగ్ వీల్ తీసేసుకున్నారు. పిచ్చి 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 ఖర్చులు పెట్టాక 2014కి 50 ఎంపీలు వచ్చారు 200 ఎంపీల నుంచి. మీరు చెప్పింది ఎస్ మీ ఇష్టం, మేనిఫెస్టోలో పెడతారు. ఎవరో ఎక్స్పర్ట్స్ అని తీసుకొచ్చి కూర్చోబెట్టి అదే ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఎక్స్పర్టా? అందరిని తిడుతున్నాడు ఈవేళ. తిట్టేది చూడండి ఎలా తిడుతున్నాడు. ఇంకోటి వస్తాడు, కిరాయి ఇస్తారు, ఆడే ఎక్స్పర్టా? కాదు, ఇది మన కామన్ సెన్స్. మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయంలో తిరిగిన వ్యక్తులకి మీకు నేను చెప్పక్కర్లేదు. కామన్ సెన్స్. నేను అడిగిన ప్రశ్న ఎవరు జవాబు చెప్పలేకపోతా. 2,50,000 ఉద్యోగాలకు పని ఉన్నదా తెలంగాణలో అంట. ఆ ఎంఆర్ఓ ఆఫీస్లోనూ లేకపోతే అంబులెన్స్ డ్రైవర్ లేదు కదా. పేద దేశం కదా. ఇంకో రకంగా మనం చేసుకోవాలి. తప్పకుండా నా వరి ఏమిటంటే భారతదేశం అంతా ఇది ఏదో బాగున్నాయి ఈ రోజులని మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాం. బాగుండే రోజులు వచ్చినప్పుడు మాత్రం మనం తట్టుకోవటం చాలా కష్టం. చాలా పెద్ద దేశం, 145 కోట్లు అంటే ఎంత పెద్ద దేశం. అందువల్ల మనం వరి అవ్వాలి, ఆలోచించుకోవాలి ఖర్చు మీద. అంటే పెట్టొద్దు మోసం అనేది అంటూ లేదు, ఆలోచించుకోవాలి. దీనివల్ల ఏ పక్కనకి వెళ్ళిపోతుంది దేశం, ఎంతవరకు వెళ్ళగలం? పిచ్చి ఖర్చు కింద పెట్టేస్తుంది. అడగటమే లోటు. సో అందువల్ల తప్పకుండా ఆలోచించుకోవాలి ఈ పార్టీలు. సో ఐ అప్రిషియేట్ దే కన్సర్న్ కూడా. వాళ్ళ ఎలక్షన్ గెలవాలి పొలిటికల్ పార్టీస్, లేకపోతే మోసపోతాయి పొలిటికల్ పార్టీస్. గెలవాలి. గారు నేను కొద్దిగా డిస్కనెక్ట్ అయింది. ఒకటే నిమిషం నేను చెప్పండి. కంక్లూడ్ చేస్తానండి. పుల్లారావు గారు చెప్పినట్టు మేము నిబద్ధత అనేది సరే, పార్టీలకు పొత్తులు పెట్టుకుంటలేవా అనేది అది మీరు అన్నది కరెక్టే. మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా బాధితులము, దానివల్ల గాయపడ్డ వల్ల మేమే ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దిలీప్ అనే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి పనిచేసినాము. ఈ సమయంలో సడన్ గా జనసేన వచ్చి ఆడ టికెట్ తీసుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని వల్ల లేకపోయినాం, ఆపలేకపోయినాం పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత. ఓకే దిలీప్ గారు మీరు అన్నట్లు జనసేనకి టికెట్లు కేటాయించడం వల్ల బీజేపీలో మేము అసంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటంటే తెలంగాణలో పోటీ చేస్తామని 32 స్థానాలు అంటూ కూడా మొట్టమొదటిసారి ప్రకటించింది జనసేన ప్రకటించిన అనంతరం బీజేపీ మంతనాలకు వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని సీట్లు 9 నుంచి 10 సీట్ల వరకు 8 నుంచి 10 సీట్ల వరకు 8 కేటాయించినప్పటికీ 2 పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా 10 సీట్ల వరకు జనసేనకి ఇస్తామంటూ బీజేపీ అక్కడికి వెళ్ళి మంతనాలు జరిపింది తప్ప జనసేన మీ దగ్గరికి రాలేదే. ముందుగానే 32 స్థానాలకి జనసేన పోటీ చేస్తామంటూ ప్రకటించింది. అలాంటప్పుడు బీజేపీ జనసేన దగ్గరికి వెళ్ళింది కదా. మరి మీరెందుకు మనస్తాపం పడతాం? అధిష్టానం కోరిక మేరకే కదా అది జరిగింది. అందుకనే నేనేమంటున్నా జనసేనతో పొత్తు పెట్టుకోవడం పార్టీ నిర్ణయంలో భాగం. అది జాతీయ స్థాయిలో ఎన్డీఏలో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి మిత్రధర్మం పాటించాల్సిన అవసరం ఉంది. ఇచ్చినాం టికెట్లు కావాల్సి టికెట్లు ఇచ్చారు, మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాము. ఖచ్చితంగా బాధ ఉంటది. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసినాం కాబట్టి న్యాచురల్ గా బాధ ఉంటది. ఆ బాధను దిగమింగుకొని కూడా ఈ రోజు మళ్ళీ మేము పార్టీలో కొనసాగుతున్నాం. పార్టీలో తప్పకుండా మీకు ఫ్యూచర్ ఉన్నది బాబు. మీ మాటకు అడ్డు వచ్చా, నీకు ఫ్యూచర్ ఉన్నది. నువ్వు చేస్తుంది కూడా కరెక్టే. ఎవరి దారి వాళ్ళదే, అతని దారి అతను. పుల్లారావు గారు మీరు అందరినీ పార్టీ మార్చేలా చేసేస్తున్నారు. నేను పార్టీలో నిబద్ధతగా ఉన్నా కాబట్టి నీకు ఫ్యూచర్ ఉందని చెప్తున్నాడు పుల్లారావు గారు. ఫ్యూచర్ బాగుంటుంది అన్నాను. అతనికి తప్పకుండా అతనికి వస్తుంది. ఆ గౌరీ గారు ఆయన మోసపడ్డాడు అన్నాడు. ఎందుకు ఉండాలి? మర్యాద లేదు. నేను చెప్పేది మేమేమంటున్నా అంటే అయితే ఎన్నికల మేనిఫెస్టో అనేది సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా అంశాలని 2014లో పెట్టింది. 2018 దాకా అధికారంలో ఉండి ఆ ఎన్నికల మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను తప్పించి మళ్ళా కొత్తగా కొన్ని అంశాలను జోడించి మళ్ళా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది.
ఎన్నికల్లో గెలిచింది. 2018 నుంచి ఇప్పటిదాకా అధికారంలో ఉంది. కొన్ని అంశాలను మొత్తమే పక్కన పెట్టేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లాంటిది కానీ, లేదనుకుంటే నిరుద్యోగ భృతి లాంటిది కానీ, అన్ని అంశాలను పక్కన పెట్టి నిరుద్యోగ క్యాలెండర్ గురించి, నిరుద్యోగ అంశం గురించి ఒక లైన్ రాయకుండా ఈసారి కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, పుల్లారావు గారు మీరు చెప్పాలి విజ్ఞులు, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇస్తారంట. గడిచిన 3.5 సంవత్సరాల నుంచి రూపాయి కిలో బియ్యం ఏదైతే ఇస్తా ఉన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వము, దాన్ని కూడా వదిలిపెట్టింది. కేవలం ప్రధానమంత్రి ఇచ్చే ఉచిత రేషన్ బియ్యం తప్ప ఎక్కడ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం రూపాయి కిలో బియ్యాన్ని కూడా మర్చిపోయింది. ఇప్పుడేమో సన్న బియ్యం ఇస్తామని చెప్తా ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారంటీలను తెచ్చిర్రు. ఆశ్చర్యకరమైన విషయం, మన నరసన్న చెప్పాల్సిన అవసరం ఉంది. పుల్లారావు గారు కూడా మీరు కూడా దీన్ని వివరించాల్సిన అవసరం ఉంది. 6 గ్యారంటీలను తెచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ. ఓకే, 6 గ్యారంటీ నిజంగానే నమ్ముదాం. కానీ ఇంకొక గ్యారంటీ కామన్ పబ్లిక్ అడుగుతా ఉన్నారు. ఏమని అంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము అని చెప్పే నాతుడు ఎవరు, ఆ గ్యారంటీ ఎవరిస్తారు? గ్యారంటీ ఏంటి అని రైట్ అండి. చాలా సూటిగా ప్రశ్నించారు దిలీప్ గారు. ఒక నిమిషం హోల్లో ఉండండి. నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో చెప్పండి. 2014లో స్వప్న గారు ఒకటే నిమిషం చెప్పండి. 2014లో ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెడితే ఎవరూ లేరు, అందరూ అమ్ముడు పోయారు మూకుమ్మడిగా. 2018లో ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెడితే అందరూ అమ్ముడు పోయారు మూకుమ్మడిగా. కనుక ఇప్పుడు 2023లో ఒకవేళ అధికారంలోకి రాకపోతే అమ్ముడు ఓటము, ఖచ్చితంగా అమ్ముడు ఓటమని కోమటిరెడ్డి గారు చెప్పారు. సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దేవుడు కూడా మాకు తక్కువ వస్తే అధికారంలో లేకపోతే అని చెప్పి. కనుక ఇలాంటి సుస్థిరత లేని, తమ పార్టీ వ్యక్తులపైననే నమ్మకం లేని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది 6 గ్యారంటీలు అంటే ఏ విధంగా నమ్మాలి, ఎట్లా నమ్ముతాము? సరే, నిన్న కనుక పార్టీలు మారి మళ్ళీ వచ్చిన వాళ్ళకి టికెట్లు రెడ్ టికెట్ వేసి టికెట్ ఇస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, టికెట్ ఇవ్వలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లేని పార్టీ అనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత పార్టీ అనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. కనుకనే నికార్సుగా, నిజాయితీగా ఏదైనా చెప్తే దాని గురించి కట్టుబడి ఉంటాడు నరేంద్ర మోడీ గారు అనేది ఒక నమ్మకం కలిగింది. కాబట్టి ఈ రోజు తెలంగాణ సమాజం వైపు, తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ వైపు ఇస్తుంది. బీసీల ముఖ్యమంత్రి ఈ రోజు మా ఎన్నికల మేనిఫెస్టో, ఈ రోజు ఎస్సీ వర్గీకరణ, ఈ 3 అంశాల ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం ముందుకు పోయింది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, తెలంగాణ సమాజం మాకు అండగా ఉంటుంది, మేము అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నాం. ఓకే దిలీప్ గారు, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. నరసయ్య గౌడ్ గారు, దిలీప్ గారు సూటిగా అడిగారు మీకు ప్రశ్న. కాంగ్రెస్ ని ప్రజలు గెలిపిస్తున్నారు, వాళ్ళు నిలబడ కొంతమంది, అందరినీ కాకపోయినా మీకు చెప్పండి. సప్న గారు, మీ పర్మిషన్ తో వెళ్ళిపోతున్నా. 6:30 7:30 వరకైనా చెప్పాను, క్షమించండి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నరసయ్య గౌడ్ గారు గతంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులని తెలంగాణలో గెలిపిస్తూనే ఉన్నారు. అన్ని స్థానాల్లో కాకపోయినా కొన్ని స్థానాలు. కాకపోతే గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్మ్యూట్ చేయండి. నరసయ్య గౌడ్ గారు ఓకే వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. గతంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వారు గెలిచిన పార్టీలో కాకుండా మ్యాక్సిమం అదర్ పార్టీల్లోకి వెళ్ళిన సందర్భాలు చూశారు. అయితే ప్రజలు మనుషుల్ని చూసి వేస్తారా లేకపోతే పార్టీలను చూసి ఓటు వేస్తారంటే 50% వరకు, చాలా వరకు పార్టీని చూసి, పార్టీ సిద్ధాంతాలను చూసి, పార్టీ మీద ఉన్న నమ్మకాన్ని చూసి ప్రజలు ఓటేస్తారు. అలాంటిది ఒక పార్టీ మీద గెలిచి, ఇప్పుడు ఓడిపోతే ప్రాబ్లం లేదు, కానీ ఒక పార్టీ మీద గెలిచి ఆ పార్టీలో ఉంటే ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ప్రజలు వేసినప్పుడు ఇమ్మీడియట్గా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీరు వెళ్ళరని గ్యారంటీ ఏంటి అనేది కేవలం దిలీప్ గారి క్వశ్చన్ మాత్రమే కాదు, అనేక మంది ప్రజల మదిలో మెదులుతున్న క్వశ్చన్ అది. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది అని మీరు చెప్పొచ్చు, కాకపోతే గత జ్ఞాపకాలు ఉంటాయి కదా. అదే మేడం, స్వప్న గారు నేనేమంటున్నా,
ఇంతకు ముందు పోయినసారి కూడా 12 మందిని కేసీఆర్ తీసుకున్నాడు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పిండు, మీకు బహుశా గుర్తుండి ఉంటది. ఫస్ట్ నా దగ్గరకు 2-3 వచ్చిందయా, వస్తే అట్లా కాదు కానీ ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకుంటా 2/3 వంతని ఇట్లా ప్రేరేపించి తీసుకున్నారు. సరే అప్పుడు పోయిండు. కానీ ఇప్పటి కాంగ్రెస్ లో, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లో మారని వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి 78 సీట్లతోటి మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇది ఒక రాజకీయ విమర్శ మాత్రమే. ఇంకో దిలీప్ గారు ఇంకో మాట చెప్పారంటే, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు టికెట్ ఇచ్చారంటే ఆ మాట భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మరి మనం ఏం మాట్లాడగలుగుతాం? భారతీయ జనతా పార్టీ ఇచ్చిందే బయట వాళ్ళకు. ఇప్పుడు నేను నిన్న ఒక వారం రోజుల కింద కూడా అందులోనే ఉన్నా, నాకు మొత్తం తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధాంతాన్ని వదిలేసింది. ఇంతకు ముందున్నటువంటి సిద్ధాంతాన్ని వదిలేసి ఇప్పుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టుగా కనిపిస్తా ఉంది. అరే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు నమ్మి ఓట్లేద్దామని సిద్ధంగా ఉన్నటువంటి టైంలో టిఆర్ఎస్ తోటి ఒప్పందంలో భాగంగా బండి సంజయ్ని తీసేసి మళ్ళా 3వ స్థానానికి దిగజారిపోయి ఏ సిద్ధాంతం గురించి మాట్లాడతారండి వీళ్ళు? పోనీ రెండో విషయం చెప్తా, మోడీ గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న మందకృష్ణ మాదిగా ఒక మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి నేను గ్యారంటీ మీకు డివిజన్ చేస్తా అని చెప్పిండు. నేను అంటున్నా, ఒక ఆర్డర్ తీసుకొని ఇమీడియట్లీ చేయొచ్చు కదా. దానికి ఒక కమిటీ అంటాడు. ఇవాళ కమిటీకి వేసేందుకు స్క్రోలింగ్ ఇస్తారు. ఇది మోసమే కదండి. తర్వాత ఇంకో కొత్త మోసం చెప్తాను మరి నేను, ఎందుకంటే నేను మొన్ననే ఒక అంశం వర్గీకరణ గురించి చెప్పారు కాబట్టి మీరు మాట్లాడినప్పుడు నేను మొత్తం విన్నా, నేను మధ్యాహ్నం రాలేదు, మీరు వినండి. నేను రెండో విషయం చెప్తా ఉన్నా. ఇది మహిళలకు 33% రిజర్వేషన్ అని కొత్తగా భారీ ఎత్తున పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి కొత్త పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసినని, ఇది ఒక పెద్ద మోసం. ఎందుకు ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయలేదండి? అన్ని కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. కాబట్టి రెండు ఏంటంటే, ఈ చెప్పాలండి ఒక్క నిమిషం నేను మాట్లాడను. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ సిద్ధాంతాన్ని మర్చిపోయి కేవలం టిఆర్ఎస్ అడుగులకు మడుగులు వచ్చే పార్టీగా మిగిలిపోయింది. ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు ఏ ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి మన ఈడీనో సిబిఐనో ఐటీనో పంపించే పరిస్థితికి దిగజారిపోయారు. కాబట్టి ఇలా 3 సీట్లకు 2 సీట్లకు పడిపోయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్పితే ఈయన ప్రజలు ఎవరు లేరు. వాళ్ళు ఒక సిద్ధాంతాన్నే మర్చిపోయారు. మానవ మర్యాద కనీసం పిలిచి మాట్లాడి అనునయించే పరిస్థితి మర్చిపోయారు. బానిసలుగా ఉంటే మాత్రమే అలా కొనసాగే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. నాకు 55 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్ని వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి నాకు తెలుసు విషయం ఏందో. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ వేరు కాదు, తర్వాత బీజేపీ వేరు కాదు. నరసయ్య గౌడ్ గారు, అంటే టోటల్ ఏంటి, మీరు బీజేపీ టోటల్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి తిలోదకాలు ఇచ్చింది అంటారా? ఎందుకంటే మొన్నటి వరకు కూడా మీరు ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఆ పార్టీలోనే టికెట్ ఆశించిన వాళ్ళు, మరి ఇప్పుడు అదే పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇందాక మీరు ఏమన్నారు, ఒకవేళ టికెట్ ఇస్తే అదే పార్టీలో ఉంటానన్నారు. మరి అదే పార్టీలో ఉండే వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, నువ్వు సిద్ధాంతమే లేదు నీకు. 50 ఏళ్ళ 40 ఏళ్ల నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్న వ్యక్తిని వదిలిపెట్టి ఓడిపోయే టికెట్ ఎవరు ఉన్నా ఓడిపోతారు, డిపాజిట్ రాదు. అది బీసీ ముఖ్యమంత్రి అని చెప్తారు. బీసీలకు పెద్దగా ఇది పీట వేస్తామని చెప్పి బీసీలకు ఇస్తామని ప్రచారం చేసి, గౌడ్స్కి ఇస్తారని ప్రచారం చేసి, నామినేషన్ వేసిన తర్వాత కనీసం పిలిచి మాట్లాడే మర్యాద లేకుండా 50 సంవత్సరాల బానిసగా నేను బతకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి నేను రిటర్న్ తీసుకోలేదు. ఇలా విజిల్ గుర్తుతోటి నేను కొనసాగుతా ఉన్నా. కాబట్టి నేను బయటకు వచ్చిన, టెక్నికల్లీ సస్పెండెడ్ నేను. కాబట్టి నేను వేరే పార్టీకి పోవాల్సిన అవసరం వచ్చింది. నేను పోయింది కాదు. కనీసం ఇదే కిషన్ రెడ్డి గారు ఒక ఫోన్ చేసో, లేకపోతే జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసో పిలిచి ఏదైనా మాట చెప్పొచ్చు కదా. కనీసం అంటే నీకు బానిసల లెక్క పనిచేయాలన్నా? ఏది సిద్ధాంతం? భారతీయ జనతా పార్టీ అంటేనే అదొక సాంప్రదాయం అనుకున్నాం, ఇది అనుకున్నాం. ఒక మెదడుకు టెర్రరిస్ట్ ఎక్కించుకొని ఈ రోజు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇంత అవమానకరంగా వీళ్ళు ట్రీట్ చేస్తే ఆ పార్టీలో ఏ రకంగా ఉండాలి? నేనేం దిలీప్ని కాదు కదా అట్లా భరించడానికి. కాబట్టి నేను సస్పెండ్ అయిన తర్వాత వేరే పార్టీని ఎంచుకున్నా. అది నా ఇష్టం. ఇప్పుడు దిలీప్ గారి ఇష్టం దిలీప్ది, ఆయన ఇష్టం వేరు, నా ఇష్టం వేరు. నాకు అవమానం భరించడం చేతగాలే. కాబట్టి రెండో విషయం ఏంటంటే,
భారతీయ జనతా పార్టీని ఓ 4 రోజుల పాటు ఏమనొద్దు అనుకున్నా, కానీ వాళ్ళు అనకుండా ఉండలేకపోతున్నాం కదా. వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు కదా, మీరు చేసింది ఏంది అంటున్నా, ప్రజలకు మీరు ఏ మురుగ పెడతారు అంటున్నా, తెలంగాణలో మీ స్టేక్స్ ఏంది అంటున్నా, కేవలం రాజాసింగ్ తప్ప ఎవరు గెలుతారో చెప్పండి అని అడుగుతున్నా. ఏం చేయగలుగుతారండి? ఈ రోజు కేవలం కేసీఆర్ చెప్పినట్టు ఆడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం ఏముందని నేను అడుగుతున్నా. మొన్నటి వరకు నేను అనులే కాబట్టి నాకు తెలుసు. స్వప్న గారు, ఓకే ఓకే నర్సయ్య గౌడ్ గారు నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. నర్సయ్య గౌడ్ గారు నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. దిలీప్ గారు సమర్థించుకోవడం కాదు, దిలీప్ గారు ఒక్క నిమిషం అండి, సమర్థించుకోవడం కాదు. నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. నర్సయ్య గౌడ్ గారు దయచేసి ఒక నిమిషం హోల్డ్ ఉండండి. దిలీప్ గారు ఒకటే నిమిషం మేడం. మీరు వ్యక్తిగతమైన మీ దుగ్ధను మొత్తం ఈ వేదికను ఆసరాగా చేసుకొని పంచుకోవడానికి ఇది దీనివల్ల ఉపయోగం ఉంది అవసరం లేదు. నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. నర్సయ్య గౌడ్ గారు అవునన్నా కాదన్నా మీరు కానీ దిలీప్ గారు ఇద్దరు కూడా ఒక పార్టీ నుంచి వచ్చిన వారు, కాకపోతే తన పార్టీ రీసెంట్ గా మారారు. ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు గురించి ఉద్యమం చేసిన 30 ఏళ్ళు ఉద్యమం చేసిన ఉద్యమాల బిడ్డ మందకృష్ణ మాదిగ గారికి ఏమో నమ్మకం కలిగింది నరేంద్ర మోడీ గారి గురించి. ఓకే దిలీప్ గారు ఇక్కడ ఎన్నికల స్ట్రాటజీ, ఎన్నికల స్టంట్ ని బీజేపీ ఫాలో అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ ముఖ్యమంత్రిని అని తెర మీదకు తీసుకొచ్చారు. బానే ఉంది దిలీప్ గారు, బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటూ తెర మీదకు తీసుకొచ్చారు. తెర మీదకు తీసుకొచ్చిన అనంతరం కూడా బీసీ డిక్లరేషన్ దానికి సంబంధించి, బీసీ జనగణనకు సంబంధించి అప్పటి నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుంది. అయినప్పటికీ బీసీ జనగణన చేయడానికి బీజేపీకి సాధ్యం కాలేదు. కానీ బీసీలకు సంబంధించి సభలు అయితే ఇక్కడ పెడతారు, సీఎంని అయితే చేస్తామంటున్నారు. కాకపోతే అసలు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ముఖ్యమంత్రి అయ్యే అన్ని స్థానాలు, బీసీని ముఖ్యమంత్రి చేసే అన్ని స్థానాలు తెలంగాణలో బీజేపీకి ఉందా? ఇక్కడ కొందరు మాట్లాడుకునేది, కొన్ని ప్రతిపక్షాలు మాట్లాడేవి, కొన్ని అధికార పక్షాలు మాట్లాడేవి ఏంటంటే బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది తెలంగాణలో. కానీ స్వయంకృత అపరాధం ఏదైతే ఉందో, బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షునిగా మార్చేసిన తరువాత కిషన్ రెడ్డిని తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టాడు. బండి సంజయ్ బీసీ వ్యక్తి, అలాంటి వ్యక్తిని మార్చాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని మీరు అనుకుంటే బండి సంజయ్ని మార్చవలసిన అవసరం ఉంది. ఎందుకు మార్చారు? స్వయంకృత అపరాధంలో ఇది భాగం. అందుకే 2వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయింది. టోటల్గా చూసుకున్నట్లయితే కొన్ని సర్వేస్ మనం చూసుకున్నట్లయితే 7 నుంచి 9 స్థానాలు లోపే బీజేపీకి తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది కొన్ని సర్వేలు. ఏమంటారు మరి మీరు? స్వయంకృత అపరాధం లేదా బీజేపీకి పడిపోవడానికి? మీరు అనుకున్న స్థాయిలో ఉందా దిలీప్ గారు? రైట్ నర్సయ్య గౌడ్ గారు మేడం చెప్పండి. ఇప్పుడు బీజేపీ అంటున్నారు, గతంలో కూడా మీరు బీజేపీ నుంచి వచ్చారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు చూస్తే తెలంగాణలో మీరు అన్నట్లు స్వయంకృత అపరాధం అనేది క్లియర్గా కనిపిస్తుంది. బండి సంజయ్ని మార్చడం అనేది బీజేపీకి దెబ్బే. అలాంటిది 7 నుంచి 9 స్థానాలు కూడా వచ్చే అవకాశాలు లేవు. మరి బీసీ ముఖ్యమంత్రి ఎలా సాధ్యమవుతుంది అంటారు? ఎస్, మంచి కరెక్ట్ ప్రశ్న వేశారు. సిద్ధాంతం లేదు, పద్ధతి మారిపోయిందని ఎందుకనో ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నా, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పే వీళ్లకు కులగణన అంటే బీసీ కులగణన ఎందుకు చేయరంటే భారతీయ జనతా పార్టీకి కావాల్సింది బీసీ కులాల గణన కాదు. ఎందుకు అనంటే కులాల వారీగా విభజించి కనుక లెక్కిస్తే ఎవరి వాటా ఎంతో తేలిపోతుంది. ఆ వాటాల కొరకు ఆయా గ్రూపులు ఆయా కులాల వారు కొట్లాడతారు కాబట్టి యూనిటీ దెబ్బతింటది, ఎవరికి వారే ఉంటారు. కానీ మతాల మీద కనుక డివైడ్ చేస్తే ఇది హిందూ మతం 80% ఉంటుంది, మిగతా మతాలు మిగతా రకాలు ఉంటుంది. 80% వాళ్ళను యూనిటీగా చేసి మతం 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 అని మత్తుమందు పెడితే ఆ 80% 40% అని వేస్తే మేము గెలుస్తాం కదా అన్న ఒక దింపుడు గల ఆశతోటి మాత్రమే ఇలా చేస్తా ఉన్నారు. బీసీల కులగణనకు వెనుకపోయినటువంటి భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పే మరీ హాస్యాస్పదంగా ఉండదండి. బీసీలకు టికెట్లు ఇస్తారని బీసీలు ఎక్కువగా ఉన్న మేడ్చల్ లాంటి దాంట్లో బీసీకి లేకుండా ఓసీని తెచ్చినప్పుడు వీళ్ళెక్కడి సిద్ధాంతం అండి, ఎక్కడి మాటలు, ఎక్కడ బోలతో మాటలండి? ఏ రకంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తారు?
ఎంతమంది గెలుస్తారు మీరు? ఎవరికి టికెట్ ఇచ్చిండ్రు? ఎవరు చెప్తే ఇచ్చిండ్రు? ఏది నీ సిద్ధాంతం? ఎవరో చెప్తే జాతీయ పార్టీ అడుగులేస్తుందా? ఈ రోజు కేవలం మూడోసారి సెంట్రల్లో గవర్నమెంట్ రావడానికి కొరకు ఆడ మూడోసారి సీట్లు తక్కువ వస్తాయన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి వరకు మాత్రమే ఈ రోజు వాళ్ళతోటి కలిసిపోయారు. మనకు అర్థమైతలేదండి, సామాన్యుని కూడా అర్థమవుతుంది. ఇలా బాల్క సుమన్ గారు ఓటమి అంతులో ఉన్నారు కాబట్టి ఆయన కేసీఆర్ ను వేడుకున్నట్టుండు, కేసీఆర్ అమిత్ షాను వేడుకున్నట్టుండు, అమిత్ షా ద్వారా వచ్చినట్టుగా మనకు మామూలుగా అర్థమవుతుంది కదా. మనకెవరు చెప్పరు ఈ విషయాలు, మనం అర్థం చేసుకోవాలి, మనకు అర్థమయ్యే విషయాలు ఇవి. కాబట్టి ప్రజలు కూడా ఏమనుకున్నారంటే భారతీయ జనతా పార్టీని ప్రతిపక్షంగా చూసిన కాలంలో ఆ రోజు కొంత ఊపు ఉన్నటువంటి బంజీ సంజయ్ గారిని బీసీ వాళ్ళని తీసేసి మళ్ళీ ఓసీని తెచ్చిపెట్టిండు. ఇంకో కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఇంతకు ముందు ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడుతున్నప్పుడు అందరూ రాజీనామా చేసిరు. అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే మన ఇంకొక అతను నిజామాబాద్ అర్బన్ లో గెలిచినటువంటి ఆయన రిజైన్ చేస్తే మనం ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు పారిపోయింది. అలాంటి అంటే తెలంగాణ ద్రోహి, నేను చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా, తెలంగాణ ద్రోహిని ఈ రోజు తీసుకొచ్చి అధ్యక్ష స్థానంలో ఇస్తే ఎట్లా ఉంటుందండి పార్టీ? కిషన్ రెడ్డి గారు వచ్చిన తరువాత పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎవరు చెప్పుకుంటారని? ఇంకా వీళ్ళకి సిద్ధాంతం ఉందని చెప్పాలనా? నాలాంటి ఇన్ని పనులు చేసిన వాళ్ళని కూడా గౌరవించలేనటువంటి పార్టీకి సిద్ధాంతం ఉందని చెప్పాలనా? అందులో ఉన్న వాళ్ళు అలా లైన్ మీద మాట్లాడతాను, నేను కాదంటలేను. కానీ నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాలు వెనుకకు పోయింది. భస్మాసుర హస్తము తన నెత్తి మీద తానే పెట్టుకుంది, ఎవరో పెట్టింది కాదు. కాబట్టి ఇంతకు ముందు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తాకట్టు అయిపోయినాం. ఇప్పుడు మాత్రం ఇంకో 20 సంవత్సరాలు తోక పార్టీగా ఉండడానికి సిద్ధపడి ఈ పద్ధతికి వచ్చినట్టుగా గమనిస్తున్నది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి చర్చ అనవసరం. ఎందుకంటే 100 సీట్లలో డిపాజిట్ కోల్పోయే పార్టీ, ఓ 20 సీట్లలో సెకండ్ ప్లేస్ వచ్చే పార్టీ, ఓ 2-3 సీట్లు గెలుస్తుంది అనుకునే పార్టీ, దాంతో ఏమైతుందండి? వీళ్ళు చెప్పి నరసయ్య గౌడ్ గారు, ఒకవేళ బీజేపీని మీరు థర్డ్ ప్లేస్లో ఉంది కదా అని పక్కన పెట్టినప్పటికీ కూడా ఇక్కడ టైట్ ఫైట్ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్కి మధ్య టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఒక అడుగు ముందుంది చెప్పాలి అంటే, అధికార పక్షంలో ఉంది. అలాగే హామీల విషయంలో కూడా ఫస్ట్ మీరు మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత దానికన్నా ఎక్కువగా మేనిఫెస్టోలో ఎక్కువ సంక్షేమ పథకాలు కానీ మీరు ఇచ్చిన వాటికన్నా ఎక్కువ ఇవ్వడం కానీ అక్కడ మనం స్పష్టంగా ఆ మేనిఫెస్టో చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు ఒకనొకప్పుడు అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టింది బీఆర్ఎస్ ఇంకొంచెం బెటర్గా చేసి. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ని బీట్ చేస్తుందని మీరు చెప్తున్నారు? మ్యాజిక్ ఫిగర్ 60ని దాటిద్దా? ఎస్, అయితే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోతుంది అనేది ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న అర్థం. బీఆర్ఎస్ పార్టీ తగరాని హామీలు ఇచ్చింది. ఈ దళిత బంధును అది ప్రకటించింది కానీ చేయలేకపోయింది. బీసీ బంధులో మోసం చేసింది. ఈ తర్వాత గిరిజన బంధు అసలు మొదలే పెట్టలేదు. 3016 రూపాయలు ఒక్కరికి ఇవ్వలేదు. తర్వాత 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ 5,000 కోట్లు బాకీ ఉంది. తర్వాత జెన్కో ట్రాన్స్కో వీళ్లకు బాకీ పడిపోయింది. 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చే తెలంగాణలో ఇప్పుడు చివరి తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో లాస్ట్ 5 లక్షల పైచిలుకు కోట్ల అప్పు చేసింది. తర్వాత ఒకే ఒక దాంట్లో 100కు 1000 మార్కులు సంపాదించుకుంటూ కేసీఆర్ గారు. అదేంటంటే ఇంతకుముందు 2014లో ఈ ఎక్సైజ్ శాఖలో 11,000 కోట్ల రూపాయల ఆదాయం సంవత్సరానికి వచ్చేది ఉంటే ఇప్పుడు 45,000 కోట్ల రూపాయల ఆదాయం సంవత్సరానికి తేగలిగిండు. అంటే తాగుబోతులను తయారు చేసే ప్రయత్నం చేస్తా ఉండి ఈసారి కనుక గెలిస్తే ఫోన్ కొట్టు బాటిల్ బట్టి అనే స్కీమును తీసుకొచ్చి ఇంటి ముందటనే తోపుడు బండ్ల మీద కూడా అమ్మే పరిస్థితికి వస్తుంది. కాబట్టి కేసీఆర్ చాలా ప్రమాదకారి. ఆయన పెట్టినటువంటి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కుంగిపోయింది, ఇంకో ప్రాజెక్టు బుంగబడింది. మొత్తము వీళ్ళ కుటుంబము బాగుపడ్డదే తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. ఆయన దగ్గర హైదరాబాద్ లో కూడా 67-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని పేపర్లలో ప్రకటించడమే తప్ప హైదరాబాద్ లో ఇంతకు ముందు ఉన్న రోడ్లే ఉన్నాయి, ఇంతకు ముందు అవే ఉన్నాయి. ఎవరున్నా మీరున్నా కూడా ఈ మాత్రం చేంజ్ కనిపిస్తా ఉంటది. హైదరాబాద్ లో ఎవరున్నా కూడా కొత్త కంపెనీలు వస్తాయి, పెట్టుబడి పెడతాయి, దానికి వాతావరణం సహకరిస్తుంది. కాబట్టి ఆల్రెడీ సిస్టమ్ అట్లా ఉంది. ప్రత్యేకంగా హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా అభివృద్ధి అనేది జరిగిపోతూ ఉంటుంది హైదరాబాద్ కి సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఉంది కాబట్టి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది కాబట్టి పెట్టుబడులు అనేవి గట్టిగా ప్రయత్నించే అవసరం లేదు, వస్తాయి.
ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక్కడ అభివృద్ధి అనేది కనిపిస్తుంది, వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుంది, మీరు వాళ్ళకి ఇంకొక మాట ఆదాయం చెప్పాలి. పెరుగుతుంది కాబట్టి. కాకపోతే అంటే వాళ్ళు చెప్తున్నారు మిషన్ భగీరథ, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తులపై మాత్రమే మేము అప్పులు చేయడం జరిగింది, మిగిలిన అంశాలకు సంబంధించి మేము ఎక్కడా కూడా చేయట్లేదు, రెండింటిని కూడా మేము బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో కేవలం 9 సంవత్సరాల్లో ప్రజలకు మేము చేసి చూపించాం. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ప్రత్యేక తెలంగాణ అనే వాదన కూడా పుట్టింది అని చెప్తున్నారు. అయితే 60 సంవత్సరాలు కాంగ్రెస్ మరి ఏం చేసింది? ఇప్పుడు ప్రజలకు వచ్చి 60 సంవత్సరాల్లో మేము మీరు చేయలేకపోయినా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసినట్టు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మళ్ళీ మాకు ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు ఎందుకు నమ్మాలి? వై కాంగ్రెస్ని బిలీవ్ చేయాలి? ఎందుకు చేయాలంటారు? మేడం నేనేమంటున్నా 9.5 సంవత్సరాల కింద కేసీఆర్ అధికారంలో లేడు. 9.5 సంవత్సరాల కింద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర? ఇలా నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, కడెం కానీ, లేకపోతే కోయిలా సాగర్ కానీ, ఇంకా ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్ కదా. అంతకుముందు పారకం కానీ అభివృద్ధి కానీ జరిగినంత కాంగ్రెస్ హయాంలే. వీళ్ళు ఖాళీ ఇంత కలరేసి ఇది కూడా మేమే చేసినామని చెప్పుకోవడానికి తప్పితే ఈయన హయాంలో కట్టినటువంటి కాళేశ్వరంలో ఎన్ని బుంగలు ఉన్నాయి, ఎన్ని తూగలు ఉన్నాయి, ఎన్ని కుంగిపోయినాయి. కాబట్టి ఈయన ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఈయన బ్రాండ్ను నిలబెట్టుకోవడానికి ఒక సచివాలయం కట్టిండు, ఈయన బ్రాండ్ నిలబెట్టుకోవడానికి 1,00,000 కోట్లు ముంచిండు. ఇలాంటి పనులు అనవసరమైన విషయాలన్నీ ప్రకటించి ఇలా మోసపోతా ఉన్నాడు. రెండో కీలకమైన విషయం, ఎందుకు ఓడిపోతాడు కేసీఆర్ గారు అంటే 9.5 సంవత్సరాలుగా ప్రజలకు ఏమీ చేయనటువంటి ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వడం ఒక కారణమైతే, ఈయన 2 దిక్కుల పోటీ చేసి భయపడుతుందనేది ప్రజలకు పోవడం రెండో కారణము. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2 లక్షలు 3 లక్షలు కట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ ఎంతమందికి ఇచ్చారు? అందరు ప్రజలు కోపంతో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో 100కు 100% ముంచినటువంటి కేసీఆర్ కు ఎందుకు వేయాలి అని అంటా ఉన్నారు. కేవలం కేంద్రం కొన్ని నిధులు పంపిస్తే వాటి వల్లనే గ్రామ పంచాయతీలలో కొంత అభివృద్ధి కనిపిస్తా ఉంది. కానీ వీళ్ళు ఎంతసేపు ఫామ్ హౌస్లు కట్టుకోవడం, లక్షల కోట్లు వెనుకేసుకోవడం, ప్లాట్లు కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం తప్పితే వీళ్ళు చేసింది ఏంది అంటున్నా. ఇలా వాళ్ళు ఓకే నర్సయ్య గౌడ్ గారు ఫైనల్లీ మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ అనేది అధికారంలోకి వస్తుందా? మ్యాజిక్ ఫిగర్ స్టార్ట్ అవుతుందా? కాకపోతే ఇక్కడ చిన్న కాంట్రవర్సీ కూడా మనం చూడాలి. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి సంబంధించి మేము ఫ్రీగా ఇస్తామంటూ కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ అయితే పొందుపరచడం జరిగింది. కాకపోతే 3 గంటల కరెంటు చాలు, ఎక్కువ అవసరం లేదు అనేది కూడా కాంగ్రెస్ చెప్పడం జరిగింది. మరి ఈ రెండింటిలో ఏది వాస్తవం అంటారు? ఇప్పుడు గతంలో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో 3 గంటల కరెంటు అనేది దాన్ని సేఫ్ సైడ్లో పెట్టుకొని ప్రజలు మర్చిపోయేలాగా చేయడానికి ఈ హామీ ఇవ్వడం జరిగిందా? మేడం 3 గంటల కరెంట్ అనేది టీఆర్ఎస్ క్రియేట్ చేసినటువంటి స్లోగన్ అది. 3 గంటలు ఎక్కడ? దాన్ని ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఉచిత కరెంటు అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రకంగా ఎట్లా విమర్శిస్తారు? 3 గంటలు ఈయన ఇస్తాడేమో ఈసారి వస్తే. నేనేమంటున్నా, 3 గంటలు కాదు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తారని ప్రామిస్ చేసినాం మేము. ఇంతకు ముందు కూడా ఇచ్చినాము, ఇప్పుడు కూడా ఇస్తాం. ఈ పథకమే కాంగ్రెస్ పథకం కదా, కాపీ కొట్టింది టీఆర్ఎస్ వాళ్ళు కదా. కాంగ్రెస్ పథకాలను కాపీ కొట్టి కొనసాగించి ఇవాళ మమ్మలను బదనాం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు. ప్రజలు మూకుమ్మడిగా 78 సీట్లతోటి కాంగ్రెస్ గెలిపించబోతా ఉన్నారు. గెలిపించిన తర్వాత ఈయన అక్రమాల మీద కమిటీ చేసి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించి పంపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు అందులో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఇందులో అనుమానం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గౌడ్ గారు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన, అలాగే మనకి పుల్లారావు గారికి అలాగే దిలీప్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇక చూస్తూనే ఉన్నాం కదా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే మరికొన్ని రోజులు, ఒక 5 రోజుల్లోనే నవంబర్ 13న ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాగే డిసెంబర్ 3న ఎవరి భౌతవ్యం ఏంటి అనేది తేలనుంది. ఇక ఏది ఏమైనా అసలు ఉచిత హామీలు ఈ విధంగా ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి, ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఒకవేళ ప్రజలు ఇవి ఉచిత హామీలను చూసి ఓట్లు వేసినప్పటికీ కూడా తర్వాత ఆచరణలో అవి సాధ్యమవుతాయా అనేది $100 మిలియన్ క్వశ్చన్గా అయితే ప్రస్తుతం మిగిలింది. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.